ప్రైజ్ ది లార్డ్. ప్రభు స్తోత్రం. ఈరోజు వాగ్దాన సందేశం అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 23 నుండి 26 వచనాలు. మీరు ఆశీర్వాదమునకు వారసులు. ప్రభు ఇచ్చి వాక్యం దీవించునుగాక. ఇక్కడ పేతురు యోహానులు అంటున్నారు, పుట్టుకతో కుంటివాడైన కుంటి భిక్షకునితో అంటున్నారు, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నజరేయుడైన యేసు నామములో లేచి నడుమనగాను లేచి నడిచారు. యూదులు ఆశ్చర్యపడ్డారు. మరి ఎవరు ఆశీర్వాదమునకు వారసులు? దేవుని యొక్క సంకల్పం ఏమిటి? దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఆశీర్వదించబడకు పిలిచాడు. ఆయన సన్నిధికి రండి, దీవెనలు పొందుకోండి, ఆశీర్వాదం, విడుదల, స్వస్థత మనకి ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ఆశీర్వాదం పొందుకోవాలని ఆయన మందిరములో ఆయనను ఆరాధించుటక, ఆయన కార్యములో పాలు పంచుకోవడానికి మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసులవుటకు 3 రకాల తలంపులు దేవుడు మనతో పంచుకుంటున్నాడు. మొదటిగా అబ్రహామును బట్టి దేవుని యొక్క సకల జనుల ఆశీర్వాదానికి వారసులు అవుతారు. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం. అబ్రహాము దేవుని మాటలను బట్టి అనేక జనులకు ఆశీర్వాదమునకు వారసులు అడుగుతుంది దేవుడు చెప్పినట్టు. అలాగనే మనము విశ్వాసులు దేవుని సువార్త కొరకు, దేవుని సేవకులు దేవుని పని కొరకు దేశమును ఇంటిని విడిచి ఆయన కార్యక్రమంలో ఉండేవారు ఆశీర్వాదమునకు వారసులు అవుతారు. దేవుని సేవ కొరకు, దేవుని కొరకు వెళ్ళాలి, లేదా వెళ్ళేవారిని పంపించే వారిని ఉండాలి, వారికి సహకరించాలి. రెండవది, మీ పితరులతో చేసిన నిబంధనను మీరు ఆశీర్వాదనకు వారసులు అవుతారు. ఏమిటి ఆ నిబంధన? అబ్రహాముతో చేసిన నిబంధన నుండి అనేక రాజులు వచ్చారు. అబ్రహాముతో చేసిన నిబంధన ఇస్సాకు వరకు, ఇస్సాకుతో చేసిన నిబంధన యాకోబు వరకు దేవుడు ఆశీర్వదించాడు. మొదటిగా దేవుని నమ్మాలి, దేవుడిచ్చిన ఆశీర్వాదమునకు ఆయన వాగ్దానం నమ్మాలి. ఆయన మన ద్వారా దేవుని కార్యాలు జరగాలి, అప్పుడు ఆశీర్వదించబడతాం. దేవుని నిబంధనకు వారసులవుడు ప్రయత్నించాలి. మనం ఆశీర్వాదానికి వారసం అవ్వాలి. మనం ఆయన మాటలను వినేవారికి కాకుండా ఆయన పరిచర్యలో పాలు పంచుకునే వారికి ప్రయత్నం చేయాలి. మనమైతే దేశం కొరకు, సంఘం కొరకు ప్రార్థించే వారిగా ఉండాలి. 3, దుష్టత్వం నుండి మళ్లించుట వలన ఆశీర్వాదానికి వారసులు అవుతారు. అపోస్తలుల కార్యం 3:23-26. మనకు దీవెన రావాలంటే ప్రతి వారిని పనులు పాలు పంచుకోవాలి, దేవుని కొరకు వాడబడాలి, దేవుని పరిచర్య చేయాలి, తీర్మానం చేసుకోవాలి. దేవుని మాటలను, దేవుని క్రమాలు పాలు పంచుకొని పరిచర్యకు ముందుకెళ్తే దేవుడు యాకోబు 5:17. దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేస్తే ప్రభు అద్భుతం చేస్తాడు. ప్రభు యేసుక్రీస్తు గొప్ప కార్యం చేయనుగాక. ప్రభు ఇటు మాటలు దీవించిన ప్రార్థన. ప్రభు ఈ మాటలు దీవించి ఆశ్రయించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చేయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరాలు మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930320. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.